బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్కు వచ్చారు. ప్రధానంగా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ సభ నేపథ్యంలో కేసీఆర్, సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లు నగరానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికి మంత్రులు ఘన స్వాగతం పలికారు. వీరంతా సీఎం కేసీఆర్తో కలిసి కాసేపట్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ముందు నలుగురు సీఎంలు యాదగిరిగుట్టలో దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి యాదగిరిగుట్టకు 2 హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 30 నిమిషాలకు యాదగిరిగుట్ట చేరుకుంటారు. సీఎంలకు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గుట్టపైకి వెళ్తారు. సీఎంలు స్వయంభూ లక్ష్మీ నరసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టలో 1600 మంది పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు యాదగిరిగుట్ట నుంచి హెలికాప్టర్లో ఖమ్మం బహిరంగ సభకు వెళ్తారు. సభలో నలుగురు సీఎంలు ప్రసంగిస్తారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఖమ్మం కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అలాగే కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కొత్త కలెక్టరేట్లో నలుగురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం మొదలు కానుంది. అనంతరం జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ సభలో సీఎంలు, పలువురు జాతీయ నేతలతో పాటు వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు.